హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు టైం అయితే 4:27 ఉదయం. ఈరోజు నుంచి పగులు డ్యూటీ చేద్దాం అనుకుంటున్నాను. నైట్ డ్యూటీ ఆపేసి ఒక 2-3 కారణాలు ఉన్నాయి. కారణాలు మనం దారి మధ్యలో మాట్లాడుకుందాం. ఓకే, బయలుదేరుతామా? మా చెల్లెలు, రెండో చెల్లెలు, అదే మూగా చెవుడు అని చెప్పాను కదా, ఆ అమ్మాయి 10th క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. ఇప్పుడు ఆ అమ్మాయిని ఇంటర్కు పంపించాలి. హ్యాండిక్యాప్డ్ కదా, వాళ్ళకు పెద్దగా కాలేజీలు ఉండవు. కానీ ఇప్పుడు ఆమెను కాలేజీకి పంపించాలి. ఎక్కడ అని ఆలోచించేటప్పుడు మైసూర్లో ఒక కాలేజీ ఉంది అని తెలిసింది. దానికి సంబంధించి ఎంక్వైరీ చేశాం. మాకు వేరే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఫీజు సంవత్సరానికి 38,000, హాస్టల్ ఫీజు అది వేరే చెప్పారు, తర్వాత మెస్ ఫీజు వేరే చెప్పారు. ఇవన్నీ కలుపుకుంటే సంవత్సరానికి ఆల్మోస్ట్ ఒక 60,000 వరకు అవుతుంది. ఈ విషయాలన్నీ మా చెల్లికి చెప్పాం. ఆమె ఏం చెప్పిందంటే, సరే వద్దులే, మా స్కూల్ పక్కనే ఒక కాలేజ్ ఉంది, అక్కడికి వెళ్ళి మాట్లాడదాము అని చెప్పింది. మా చెల్లిని తీసుకొని నిన్న 2వ తేదీ మా చెల్లిని తీసుకొని వేరే కాలేజ్ దగ్గరికి వెళ్ళాను. అక్కడ నేను అడ్మిషన్స్ గురించి అంతా మాట్లాడాను. అన్నీ అయిన తర్వాత అడ్మిషన్ ఫీజు ఏమైనా కట్టాలా అని అడిగాను. ఏం సార్ అలా అడుగుతున్నారు అనింది. మేడం, మీరు పొరపాటున ఒక 1,000 రూపాయలు అడ్మిషన్ ఫీజు కట్టాలంటే దానికి నేను వారం రోజులు రూపాయిని పక్కన పెట్టుకుంటే కానీ అడ్మిషన్ ఫీజు కట్టలేను. అలాంటిది ఏదైనా ఫీజులు, ఖర్చులు, పుస్తకాలు, యూనిఫామ్స్, వీటన్నిటికీ ఏదైనా ఖర్చు ఉంటే ముందే చెప్పండి, నేను దాన్ని సిద్ధం చేసుకుంటాను అని చెప్పాను. ఆమె అయితే ఎలాంటి ఫీజులు లేస్, కానీ లాస్ట్లో అయితే ఎగ్జామ్ ఫీజు మాత్రం కొంచెం కట్టాల్సి వస్తుంది, పర్లేదు, ఇబ్బంది లేదు అని ఏదో చెప్పుకొచ్చారు. అంటే ఇక్కడ నా స్థాయి ఏంటి? ఈరోజు నా చెల్లిని కాలేజీలో పంపించడానికి సంవత్సరానికి 60,000 పెట్టలేము. అలా అని చెప్పి కాలేజీ ఎంట్రన్స్ ఫీజు, కనీసం అడ్మిషన్ ఫీజు ఒక 1,000 రూపాయలు కట్టాలంటే వారం రోజులు జాగ్రత్త పడితే కానీ 1,000 రూపాయలు పక్కన పెట్టలేము. అది సిచ్యువేషన్. ప్రస్తుతానికి టైం అయితే 5:20 అవుతుంది. వస్తానే ఒక 150 రూపాయలు బాడీ సంపాదించి దాంట్లో 30 రూపాయలు ఖర్చు పెడేసి ఖాళీగా బస్టాండ్కి పోతాను. అంటే బస్టాండ్ దగ్గరకు వచ్చినామంటే ఇంకా మనం ఏం మాట్లాడలేము అని దాని అంటాం. ఇప్పుడు టైము 7:02 ఉదయం. శ్రీనివాస మంగాపురం దాటుకున్న వెంటనే ఒక రైల్వే అండర్ బ్రిడ్జ్ వస్తుంది. ఈ ఏరియా వచ్చిందన్న రైల్వే అండర్ బ్రిడ్జ్. మామూలుగా నేను శ్రీవారి మెట్టుకు బాడికి వెళ్ళడం లేదు, ఎందుకంటే హెవీ ట్రాఫిక్ అని. కానీ ఒకసారి చెక్ చేద్దామని చెప్పి వచ్చాను నేను. ఈ ట్రాఫిక్ చూస్తా అంటే, అబ్బా ఎందుకబ్బా వచ్చామో, అనవసరంగా బుక్ అయిపోయినా 300 కోసం వచ్చి అని చెప్పి బాధపడతాను. మిగిలినందరూ అయితే వచ్చేవాళ్ళు 200, 300 ఎక్స్ట్రా మాట్లాడుకొని వస్తారు కాబట్టి వాళ్ళకి గిట్టుబాటు అవుతుంది. కానీ వచ్చేటప్పుడు మనకు సార్లు 1 రూపాయి కూడా ఎక్స్ట్రా వద్దు అనుకునే వాళ్ళకి మాత్రం ఇది నరకం. శ్రీవారి మెట్టు మార్గంలో ఇది ఆఖరి స్టాప్. దీని తర్వాత ఎవరు ఆపరు. అట్లా కొంచెం అయితే ముందుకు వచ్చేసాము. ఇక్కడ నుంచి ఇంకొక 4.5 కిలోమీటర్ ముందుకు వెళ్ళాలి. అంటే ఆల్మోస్ట్ మనకు ఏదైతే కొండ కనిపిస్తుందో ఆ కొండ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు వీళ్ళు ఎంతసేపు తర్వాత వదులుతారో తెలియదు. సారీ, దీన్ని లాస్ట్ స్టాప్ అనుకున్నాను కదా. లేదు, ముందర ట్రాఫిక్ కనిపిస్తుంది. అంటే ఎక్కడో స్టాపింగ్ పెట్టి ముందర ఇంకో స్టాపింగ్ పెట్టున్నారు. అంటే ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ పోయి వెయిట్ చేయాలనుకుంటా. అయిపోయింది. సినిమానే ఈరోజు. మొదటి స్టాప్ దాటుకొని ఇప్పుడు 2వ స్టాప్ దగ్గరికి వెళ్తాను. ఇంకా చాలా బస్సులు, ట్రాఫిక్ చాలా అయితే హెవీగా ఉంది. అన్నీ స్టాండ్లో ఉన్నాయి, ఒక్కటి కూడా మూవింగ్లో లేదు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఆగాలి, తప్పదు. ఇక్కడికి వచ్చే ప్రతి బండి, ఇది రోడ్డు అయితే ఈ సందుల్లో గొంతుల్లో దూరిపోతూ ఉంటారు. కారణం ఏంటి అంటే వీలెంత త్వరగా డ్రాప్ చేయాలి అనేటువంటి ఉద్దేశం. ఇప్పుడు ఇంతసేపు వెయిట్ చేసినప్పుడు మనకు ఓలాలో కానీ, ఉబర్లో కానీ, ర్యాపిడోలో కానీ వీళ్ళు ఇచ్చేటువంటి 300కి, అంటే 6 గంటల పైన 300 వస్తుంది, 6 గంటల లోపలైతే 500 వస్తుంది. ఈ 300కి ఇది ఏ మాత్రం గిట్టుబాటు కాదు.
ఇంతసేపు వెయిట్ చేసి, ఒకవేళ మనం కస్టమర్లు ఏమన్నా సార్ మేము అంతసేపు వెయిట్ చేయాలి, మాకు ఒక 100-50 ఇవ్వండి అంటే వాళ్ళు హర్ట్ అయిపోతారు. ఆడి తర్వాత క్యాన్సిల్ కూడా చేస్తుంటారు. ఆడి తర్వాత ఓలా, ఊబర్, ర్యాపిడో ఈ కంపెనీలకు కంప్లైంట్ కూడా పెడుతుంటారు, డ్రైవర్లు మమ్మల్ని ఎక్స్ట్రాగా డబ్బులు అడిగారు అని చెప్పి. కానీ ఇక్కడ అడుగుతాండేది కష్టానికి మాత్రమే. కానీ నేనైతే ఆ కష్టానికి కూడా అడగడం లేదు. ఒక్క పైసా కూడా నాకు ఎక్స్ట్రా వద్దు అనే చెప్తాను. అంటే కస్టమర్ని ₹1 ఎక్స్ట్రా ఇవ్వండి అని నా కష్టం చూసి అడగాలనుకుంటే కూడా నాకు మనసు రాదు. అది భిక్షం ఎత్తుకోవడంలాగా అనిపిస్తుంది. దానివల్లనే కస్టమర్ని ఎప్పుడు కానీ నాకు ఎక్స్ట్రా ఇవ్వండి అని అడిగే పని నేను చేయను. సిచ్యువేషన్ ఇలా ఉంటుంది అని తెలిస్తే కూడా మనకి ఇష్టం ఉంటే పోవచ్చు, లేకుంటే లేదు అని. కానీ ఇలాంటి మనస్తత్వమే అందరికి ఉండదు కదా. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, సార్ మాకు ఇంత టైం పడుతుంది కాబట్టి మా కష్టానికి తగిలేటువంటి కూలీ ఇవ్వండి అని చెప్పి ఈ ఆన్లైన్లో వచ్చేటువంటి బిల్లు పైన ఎక్స్ట్రాగా అడుగుతుంటారు. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇది చివరి గేట్. వచ్చే ఆటోలు వస్తున్నాయి కదా, స్టాప్ అని ఏదైతే కనిపిస్తుందో ఇది చివరి గేట్. దీన్ని దాటుకుంటే ఎక్కడ ఆపరు. చాలా 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 డిస్టెన్సు. ఆటోలంతా ఫుల్ ట్రాఫిక్. నిజానికి ఈరోజు మంగళవారం అంత ట్రాఫిక్ ఉండకూడదు, కానీ అంత ట్రాఫిక్ ఉంది. నాకు తెలిసి స్కూళ్ళు, కాలేజీలు ఓపెన్ చేసేంతవరకు ఇంతే ట్రాఫిక్ ఉంటుంది. ఆటో డ్రైవర్లు ఏదో డబ్బులు దోచేస్తున్నారు అనేటువంటి వాళ్లకు ఒక సమాధానంగా ఈ వీడియో తీస్తాను నేను. ప్లేస్ అయితే చాలా బాగుంది, చింత చెట్ల కింద చల్లగా. శ్రీవారి మెట్టు దగ్గరకు వచ్చేసిన తర్వాత ట్రాఫిక్ పరిస్థితి మనకైతే బిల్ అమౌంట్ వచ్చి ₹308 వచ్చింది. కస్టమర్ పరిస్థితి అర్థం చేసుకొని 350 అయితే ఫోన్పే చేశారు. కొంచెం సంతోషం. నా స్వభావాన్ని మార్చుకోలేను, కొన్నిసార్లు మారుతాను నేను. అంటే సింపుల్గా చెప్పాలంటే నన్ను ఒక షర్టు లేకుండా ఒక బట్ట అనుకోవచ్చు. బట్ట పైన మరకలు ఎలా పడతాయో నా పైన కూడా మరకలు అలా పడతాయి. ఆ మరకల్లో నేను కూడా చూస్తాను నేను. కానీ ఆ మరకలు జీవితాంతం అలాగే ఉండవు. మరకలు పడిన ప్రతిసారి నేను గమనిస్తే దాన్ని ఉతుక్కోవడానికి, ఆ మరకలు చెరిపేసుకోవడానికి నేను చేయగలిగిన ప్రయత్నం చేస్తాను నేను. ఎందుకంటే నేను కూడా మనిషే కదా, నేను కూడా తప్పులు చేయొచ్చు కదా. కానీ ఆ తప్పును గమనించి సరిదిద్దుకునే ప్రయత్నం అయితే చేస్తాను. నాలో ఏదైనా ఒక మంచి లక్షణం ఉంది అంటే ఇదే మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. నా తప్పుల్ని సరిదిద్దుకునే ప్రయత్నం నేను చేస్తాను. దానివల్ల ఎవరో చూస్తారు, లేకుంటే దీనివల్ల అవమానం వస్తుంది, దీనివల్ల నేను చీప్ అయిపోతాను అనేటువంటి బాధ నాకు లేదు. నా మనస్సాక్షికి నాకు ఎలా అనిపిస్తుంది అని మాత్రం ఆలోచిస్తాను. ఈరోజైతే వీడియో ఖచ్చితంగా ఒక పెద్ద వీడియోగానే ఉంటుంది. ఎందుకంటే చాలా రోజులుగా బాధపడేటువంటి ఒక విషయాన్ని నేను ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. దీని గురించి చాలా రోజులుగా బాధపడతాను. ఏంటి అంటే మన ఆంధ్రాలో ఒక 3 వ్యక్తుల్ని వాళ్ళు ఏదో తప్పు చేశారు అని చెప్పి పోలీసు వాళ్ళు నడి రోడ్డు పైన కుక్కను కొట్టినట్టు కొట్టారు. దానికి సంబంధించి దళితులను కొట్టారు, అణగారిన వర్గాలను కొట్టారు అని చెప్పి ఒక వర్షన్ వినిపిస్తుంది. ఆడి తర్వాత వాళ్ళు గంజాయి తీసుకుంటున్నారు, వాళ్ళు వచ్చిందన్న రౌడీ షీటర్లు అనేటువంటి ఒక వర్షన్ కూడా వినిపిస్తుంది. సరే, ఏ వర్షన్ వినిపించినా ఈ పక్క చెప్పేవాళ్ళు ఆ పక్క రైట్ అంటారు, ఆ పక్క చెప్పేవాళ్ళు ఈ పక్క రైట్ అంటారు. కానీ నేను చెప్పేది వచ్చిందనా న్యాయమైన దృష్టితో చెప్తాను నేను. న్యాయమైన దృష్టి అంటే ఒక వ్యక్తి ఎలా ప్రవర్తించాలి, ఒక పోలీస్ ఆఫీసర్ ఎలా ప్రవర్తించాలి, ఒక ఎమ్మెల్యే ఎంపీ ఎలా ప్రవర్తించాలి అనేటువంటిది మన చట్టంలో కొన్ని నియమాలు రాసి పెట్టారు. దాని ప్రకారం మాత్రమే ప్రవర్తించాలి. అంటే వాడు ఎంత పెద్ద నేరస్తుడైనా కావచ్చు, వాడిని అరెస్ట్ చేసి జాగ్రత్తగా కోర్టు ముందర వాడిని నిలబెట్టి కోర్టు ఏదైతే శిక్ష చెప్తుందో ఆ శిక్ష అమలు చేయడం మాత్రమే పోలీసు వాళ్ళ బాధ్యత. అంతకు మించి చట్టాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకునిందానా మేము ప్రజలను కొడతాము, రౌడీ సీటర్లను కొడతాము, తప్పు చేసిన వాళ్ళను నడి రోడ్డు కొడతాము, తప్పు చేసిన వాళ్ళని నడి రోడ్లో చంపేస్తాము అనేటువంటి అధికారం, ఆఖరికి బూతులు మాట్లాడే అధికారం కూడా పోలీసులకు లేదు. వాళ్ళు చేయాల్సింది
చట్టాన్ని రక్షించడానికి చట్టంలో ఏదైతే వాళ్ళకు అధికారాలు ఇవ్వబడ్డాయో వాటిని మాత్రమే అనుసరించాలి. ఈరోజు ఎవరినో రోడ్డు పైన కొట్టారు, దాన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటే, లేకుంటే వాళ్ళని కొట్టేందుకు మనం ఆనందపడితే రేపు మనల్ని కూడా అలాగే కొడతారు. మనం ఒక చిన్న తప్పు చేస్తుంటాం, సింపుల్ అబ్బా, మన సిగ్నల్ జంప్ చేసాము, అక్కడ ఉండే పోలీసోడు మనల్ని కుక్కను కొట్టాడు, అది కూడా పబ్లిక్లో. అప్పుడు కూడా ఇలాగే సపోర్ట్ చేస్తారా? ఫస్ట్ ఒక చిన్న విషయానికి మనం తావుదిలితే వాళ్ళు రేపు దాన్ని చాలా పెద్ద విషయం చేసి రేపు చట్టాన్ని చేతిలోకి తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి చట్టాన్ని వ్యతిరేకించి చేసేటువంటి ఎవరైనా సరే వాళ్ళు నేరస్తులు. నడి రోడ్డు పైన పోలీసు వాళ్ళు సామాన్యమైన ప్రజలను కొట్టినా, క్రిమినల్స్ను కొట్టినా అది కూడా నేరమే. చట్టాన్ని రక్షించవలసిన వాళ్ళు, చట్టాన్ని పాటించవలసిన వాళ్ళు చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం తప్పు, అది నేరం, అది క్రైము అంటాను నేను. అలాంటి క్రిమినల్ని కొట్టడం కూడా క్రైమే అవుతుంది. ఏదన్నా సీక్రెట్గా కంటికి కనిపించకుండా కొన్ని జరిగిపోతుంటాయి, దాని గురించి మనం మాట్లాడడం. కానీ పోలీసు వాళ్ళే చేసేటటువంటి అతిపెద్ద క్రైమ్ అంటాను నేను ఈ విషయాన్ని మాత్రం. ఇది ఖచ్చితంగా క్రైమే. కొన్నిసార్లు వాళ్ళు తీసుకునేటువంటి తొందరపాటు నిర్ణయాలకు సామాన్యులు బలి అయిపోతారు. డబ్బు ఉండేవాడిని, అధికారం ఉండేవాడిని ఎవరు ఏమీ పీకలేరు. పక్కా చెప్పాలంటే వాడు ఆతో కూడా పీకలేరు. కానీ సామాన్యుల పైన అదే ప్రయోగిస్తే వాడు చితికిపోతాడు, చచ్చిపోతాడు. వాడు ఎంత పెద్ద తప్పు చేసినాడైనా సరే వాడిని రోడ్డు పైన కొట్టడం తప్పు. సరే, వీళ్ళు గంజాయి బ్యాచ్, వీళ్ళు బ్లేడ్ బ్యాచ్ అనుకుందాం, మాటకి అదే నిజం అనుకుందాం. సరే, గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ గొప్ప విషయమా? ఒకరిని చంపి వాళ్ళ ఇంటికాడ తీసుకుమిందన శవాన్ని పారేయడం పెద్ద విషయమా? అంటే ఇంత పెద్ద విషయం జరిగితే ఒక పార్టీకి సంబంధించి, ఒక అధికార పార్టీకి సంబంధించినటువంటి నేత ఈ పని చేస్తే పోలీసు వాళ్ళు వాళ్ళకి సలాం చేశారు, కానీ కనీసం వాడిని టచ్ కూడా చేయలేదు, కనీసం వాడి నీడని కూడా టచ్ చేయలేదు. అంటే పోలీసు వాళ్ళ బెత్తాలు ఎప్పుడు సామాన్యుల పైన, అధికార బలం లేనోడి పైన, డబ్బు బలం లేనోడి పైన మాత్రమే ప్రయోగిస్తారా? దీన్ని అడక్కపోతే రేపు నీకు, నాకు, మీ ఇంటి పక్కన, మా ఇంటి పక్కన ఎవరికైతే డబ్బు లేదో, ఎవరికైతే అధికారం లేదో, ఎవరికైతే ధనబలం లేదో, ఎవరికైతే జనబలం లేదో ప్రతి ఒక్కడిపైన పోలీసు వాళ్ళు చేసేటువంటి దుర్మార్గమైన క్రియ ఇలాగే ఉంటుంది. నేనేమంటాను, దీన్ని మనం ఖండించాలి, దీన్ని మనం వేలెత్తి చూపించాలి. అలా చట్టాన్ని చేతుల్లోకి తీసుకునేటువంటి ప్రతి ఒక్కరికి శిక్ష పడాలి అంటాను నేను. అది పోలీసు వాళ్ళు అయితే శిక్ష పడకూడదా చెప్పండి? పోలీసు వాళ్ళు కూడా శిక్ష పడాలి. చూద్దాం దీనిపైన మన గవర్నమెంట్లు ఎలా స్పందిస్తాయో. మన ఫ్రెండు ఈ బండి ఓనరు జస్ట్ సుమారు ఇప్పుడు నన్ను కలిసి హాఫ్ అన్ అవర్ మాట్లాడాడు. ఆయన బాధలంతా చెప్పుకొని వచ్చాడు. కానీ వీటన్నిటికంటే ముందే నేను చెప్పా, ఒరే నాయనా నా మాట వినరా బాగుపడతావని. వినలేదు. ఇప్పుడు ఏడ్చుకుంటే ఏం లాభం? అప్పులు 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 బతుకు నాశనం అయిపోయిందని బాధపడుకుంటున్నాడు. అంతే. నేను ఎవరికైనా ఒక్కసారే చెప్తా. నేను చెప్పినప్పుడు దాని గురించి డిస్కస్ చేస్తే లోతుపాట్లు తెలుస్తాయి. నేను అంతే, నాకు నచ్చింది ఇంతే, నేను చేయను అని ఎవరన్నా చెబితే మళ్ళీ రెండోసారి అస్సలు చెప్పను. ఇంకా మీ చావు మీరు చావునని గమ్మును వదిలేస్తా. ఇప్పుడు సలహా చాలా విలువైంది. ఇప్పుడు ఒక పాత కథ విన్నాను నేను. ఒక రాజ్యంలో 7 సంవత్సరాలు కరువు వచ్చింది. ఆ టైంలో అనేక మంది ముసలోళ్ళని చంపేయమని చెప్పి రాజు చెప్పాడంట. మనం యువతను కాపాడుకోవాలి, ముసలోళ్ళు ఉంటే ఈ రాజ్యానికి భారం అని చెప్పి. ఒకడు మాత్రం వాళ్ళ నాన్నని దాచిపెట్టుకున్నాడంట. కొంతకాలం జరిగింది, వానలు పడ్డాయి, కానీ అప్పటికి వాళ్ళకి విత్తనాలు లేవు, ఎలా బతకాలో తెలియదు. ఆ టైంలో ఎవరైతే ముసలోడైనటువంటి వాళ్ళ నాన్నని దాచిపెట్టుకున్నాడో ఆ ముసలోడైనటువంటి వాళ్ళ నాన్న చెప్పాడంట, నాయనా దారి పొడవునా దున్నండి అని చెప్పి. ఎందుకంటే అక్కడ మీరు రోడ్లో విత్తనాలు తీసుకుని పోతా అంటే ఆ విత్తనాలంతా రోడ్ సైడ్ పడి ఉంటాయి. ఆ విత్తనాలు మొలకలైందన మీకు పంటను ఇస్తుంది అనేటువంటి ఒక మంచి సలహా. ఈ సలహాలు దొరకడం అంటే అది అంత ఈజీ కాదు. నిజంగానే అలాంటి మంచి మంచి సలహాలు ఇచ్చాను, పట్టించుకోలేదు. మా నాన్న ఏ విధంగా అయితే రోడ్డు పాలయ్యాడో ఈరోజు
ఈ బండి ఓనర్ అయినటువంటి మన ఫ్రెండ్ కూడా రోడ్డు పాలయ్యాడు. నేనైతే చాలా బాధపడుతున్నాను, బాధ అనిపిస్తుంది. కొంచెం సాయంత్రం 5:41 అయిపోయింది. ఇప్పటి వరకు 1600 సంపాదించాను. 400 గ్యాస్, ఇంకా చిన్న ఖర్చులు ఒక 200, మొత్తం 600కి వేస్తే 1000 రూపాయలు ప్రస్తుతానికి ఆదాయం. దాంట్లో 500 వేరే వాళ్ళకి పంపించాలంటే పంపించేస్తాను. ప్రస్తుతానికి నా దగ్గర ఒక 500 ఉంది. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే రాత్రి 2-2:30కు మన ఫ్రెండ్ ఒకరు వస్తారు. ఆయన కోసం వెయిట్ చేస్తాను. నిజంగా నాకైతే అస్సలు బాడీ కండిషన్లో లేదు. సరే, ఫ్రెండ్కి ఏదో పని ఉంది, బ్రదర్ ఏదన్నా నీ వల్ల ఆయన హెల్ప్ చేస్తావా అన్నారు. చెప్పండి అంటే జస్ట్ నీ టైం నువ్వు చాలు అని చెప్పన్నారు. కాబట్టి ఆయన కోసం అయితే వెయిట్ చేస్తాను. తెల్లవారు నుంచి తినలేదు. ఏదైనా తింటే నిద్రపోతానేమో అని భయం. ఇప్పటి వరకు 4 టీలు తాగాను, తర్వాత 2 బజ్జీలు తిన్నాను, అంతే. ఇప్పుడు ఫుడ్ నాకు తెలిసి రాత్రి ఆయన్ను పికప్ చేసుకొని ఇంటికి పోయేంత వరకు కూడా ఏమీ తినదలుచుకోలేదు. ఒకవేళ తింటే రాత్రికి ఇంటికి పోయిన తర్వాత తినచ్చు. అది సంగతి. రేపటి నుంచి ఒక 2-3 రోజులు ఫ్రెండ్తో జర్నీ ఉంటుంది. అదైతే కొంచెం సర్ప్రైజే నాకు కూడా. కానీ అది ఎలా ఉంటుంది ఏంటి అన్నది భగవంతుని దయ. ఎందుకంటే టైం ఎప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేసేట్టు ఉండదు. ప్రతిసారి మనకు సర్ప్రైజ్ ఇస్తూనే ఉంటుంది. చూద్దాం, ఈరోజు లేకుంటే రేపటి నుంచి వచ్చేటువంటి 3 రోజులు నాకు ఎలాంటి సర్ప్రైజ్ ఉంటుంది, నా అనుభవాలు ఏంటి అనే విషయాలు ముందు చూద్దాం. ఈ వీడియో స్టార్టింగ్లో మీరు గమనించుంటారు, టైం 4 అని చెప్పాను. ఇప్పుడు టైము 7:30 అవుతుంది. ఇప్పటి వరకు ఏమీ తినలేదు. అదే చెప్పాను కాబట్టి 2 బజ్జీ తిన్నానని చెప్పి అది మాత్రమే. టైం అయితే రాత్రి 11:05 అవుతుంది. ఎక్కడ చూసినా ఏదో ఒక చిన్నవాడిగో పెద్దవాడిగో ఏదో ఒకటి వస్తూనే ఉంది. ఆల్మోస్ట్ ఈరోజు నా సంపాదన టోటల్గా 3000. దాంట్లో గ్యాస్ 400 తీసేస్తే 2600 ఈ ఒక్కరోజు సంపాదన. దాంట్లో బండివాడి 800 పంపించేసినాము. పోతే 1800 నికరంగా మనకు ఈరోజు మిగిలింది. దీంట్లో పరిగెత్తినే సరిపోయింది. సిచ్యువేషన్ ఏంటంటే మనం ఒక ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తాను. ఆయన 2:30కు వస్తాడు. ఆయన వచ్చిన తర్వాత ఆయన ఇంటికి తీసుకొని పోవాలి. అది సిచ్యువేషన్. ఎనీవే, ఇప్పటి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మనం రేపు సరికొత్త వీడియోతో కలుద్దాం. అందరికి గుడ్ నైట్. అందరూ క్షేమంగా పడుకోండి. బాయ్.